బెంగళూరు రేవు పార్టీకి సంబంధించిన వార్తలు గత 2-3 రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్లో జరిగిన రేవు పార్టీ టాలీవుడ్ను కుదిపేసింది. ఈ పార్టీలో సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు బెంగళూరు సిపి వెల్లడించారు. పట్టుబడిన వారి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ను కూడా విడుదల చేశారు. దీంతో నటి హేమ చిక్కులో పడింది. ఈ రేవు పార్టీలో మద్యంతో పాటు డ్రగ్స్ వాడినట్లు వెల్లడించారు. అయితే ఇందులో పలువురు సినీ సెలబ్రిటీలు ఉన్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. ఈ రేవు పార్టీలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె నుంచి బ్లడ్ శాంపుల్స్ సేకరించి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని టెస్ట్ చేయగా డ్రగ్స్ తీసుకున్నట్టు కన్ఫర్మ్ అయింది. అలాగే ఆమె తన పేరును కృష్ణవేణిగా చెప్పుకుందని అసలు నిజాలు బయటపెట్టారు సిపి. అంతేకాకుండా ఆమెకు నోటీసులు కూడా పంపించారు. దీనిపై హేమ స్పందించి ఏం చేసుకుంటారో చేసుకోండి, భయపడేది లేదు అని షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా అసలు ఆమె రేవు పార్టీకి వెళ్ళిందా లేదా అని అయోమయంలో పడిపోయారు. తాజాగా హేమ బెంగళూరు రేవు పార్టీకి వెళ్ళినట్లు ఓ ప్రూఫ్ బయటకు వచ్చింది. మే 18న ఆమె హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లిన ఫ్లైట్ టికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో హేమ శనివారం మధ్యాహ్నం 1:55 శంషాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళినట్లుగా ఉంది. దీంతో ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. అయితే ఆ ఫ్లైట్ టికెట్ ఆమెదా కాదా అని తెలియనప్పటికీ అందులో హేమ పేరు ఉండటంతో అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.